హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్. కార్తీక్ బయటకు వెళ్తుండగా అతని కారు దగ్గర నిలబడి ఉంటుంది దీప. కార్తీక్ శౌర్యకు కొనిచ్చిన బట్టల్ని పట్టుకొని పూనకం వచ్చినట్టుగా ఊగిపోతూ ఉంటుంది దీప. దీంతో కార్తీక్, మీరు ఏం అడగాలని అనుకుంటున్నారో నాకు అర్థమైంది దీప. బట్టల్ని కొనొద్దు అని చెప్పావు కానీ అయినా మీరు కొన్నారు. ఎందుకు పాపకి దగ్గర అవుతున్నారు? ఎందుకు శౌర్య విషయంలో ఎందుకు అంత చనువు తీసుకుంటున్నారు? జాలి చూపిస్తున్నారా? దానికి కావాలంటే కొనివ్వడానికి తల్లిగా నేనున్నాను అని రెచ్చిపోతుంది దీప. జాలి అని ఎందుకు అనుకుంటున్నావు దీప? అభిమానం అనుకోవచ్చు కదా, నన్ను ఫ్రెండ్గా అనుకోవచ్చు కదా అని అంటాడు. ఎందుకు అనుకోవాలి? మీ నీడను కూడా నేను భరించలేను. మీరు కొన్న ఈ డ్రెస్ మీ మొహాన విసిరి కొట్టడానికే వచ్చాను అని అంటుంది దీప. అలా కొడితే మీ కోపం తీరుతుందనుకుంటే భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు కార్తీక్. మేమేం పాపం చేశామని ఇంత ఇబ్బంది పెడుతున్నారని దీప అనడంతో శౌర్య, చిన్నపిల్ల, తండ్రి లేని పిల్ల, తనకి ఆశలు ఉంటాయి కదా అని అంటాడు. అవన్నీ తీర్చడానికి మీరెవరు అని దీప అడుగుతుంది. మా అత్తని కాపాడడానికి మీరెవరు? ఏ సంబంధం ఉందని మా అత్తని కాపాడారు? ఏ దురుద్దేశం లేకుండానే మా అత్తని కాపాడారు కదా. నేను మాత్రం దురుద్దేశంతో పెట్టుకోవడానికి ఏముంది? ప్రాణాలకు తెగించి కాపాడారు కదా. ఆ దేవుడి దయ వల్ల ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. నీకు ఏదైనా అయ్యుంటే ఏంటి దీప అని అంటాడు. ఏముంది, మా నాన్న దగ్గరకు పోయేదాన్ని అంటుంది దీప. అప్పుడు రౌడీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ మీరు ముందే ఆలోచించుకొని కాపాడలేదు కదా. కొన్ని పనులకు మనసుకు ఉంటే చాలు అని అంటాడు కార్తీక్. మనసు గురించి, మంచితనం గురించి మీరు మాట్లాడొద్దు. మీరు పాపకి దగ్గర కావడం నాకు ఇష్టం లేదు. ఈ చనువులు, ప్రేమలు మీ నుంచి నా బిడ్డ పొందడం నాకు ఇష్టం లేదు. ఈ డ్రెస్ వద్దనే దాన్ని, కానీ అలాగంటే నా బిడ్డ మనసు బాధపడుతుంది. దానికి తెలియకూడదు కదా. మీరెంత మంచివారు. మీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకైనా మమ్మల్ని ఇలా వదిలేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప. ఆగు దీప, నేను షాపింగ్ మాల్లో మీ ఆయన్ని చూశాను, శౌర్య కూడా చూసింది అంటూ అక్కడ జరిగింది మొత్తం చెప్తాడు కార్తీక్. దాంతో దీప కంగారు పడిపోతుంది. మీరు శౌర్యకి ఏమైనా చెప్పారా అని అడుగుతుంది. కన్న తల్లివి మీరే కూతురికి తన కన్న తండ్రి గురించి చెప్పలేనప్పుడు నేనెందుకు చెప్తా? అసలు నేనెవర్ని? 6 ఏళ్ల కూతురికి తండ్రి గురించి చెప్పలేదంటే అది ఎంత పెద్ద కష్టమో తెలుస్తుంది. కానీ ఎందుకు చెప్పలేదో తెలియడం లేదు. కనీసం మీరైనా ఏం జరిగిందో చెప్పండి అని అంటాడు కార్తీక్. మీకెందుకు చెప్పాలి? తెలుసుకొని ఏం చేస్తారు అని అంటుంది దీప. నాకు తోచిన సాయం చేస్తాను అని అంటాడు కార్తీక్. అయితే మీకు నా కూతురికి దూరంగా ఉండండి. ఇదే మీ నుంచి నేను ఆశించే సాయం. ఇదొక్కటి చేయండి చాలు. మీకేమీ అడగను. ఇప్పటికే మీరు జీవితాంతం మర్చిపోలేని సాయాలు చేస్తున్నారు. ఇది కూడా చెయ్యండి అని ఆవేశంగా వెళ్ళిపోతుంది దీప. దీంతో కార్తీక్, నువ్వు అడిగిన సాయం నేను చెయ్యలేను దీప. ఇప్పటికే క్షమించరాని తప్పులు నాది. ఈ సాయం మాత్రం నేను చెయ్యలేను అని అనుకుంటాడు కార్తీక్.